పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన అమర జవాన్లకు యావత్ భారతవని కన్నీటి వీడ్కోలు పలికింది. కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రు నయనాల మధ్య అమర జవాన్లకు వారి వారి స్వస్థలాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇక పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు తుది వీడ్కోలు కార్యక్రమాల్లో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. పుల్వామా దాడిలో అమరవీరులైన జవాన్ల పార్థివ దేహాలకు వారి వారి స్వస్థలాల్లో అంతిమ సంస్కారాలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. పంజాబ్, యూపీ, రాజస్థాన్, ఒడిశా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సైనికులు మృతి చెందడంతో ఆయా గ్రామాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. అందరూ సామాన్య, దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే కావడంతో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు గుండెలవిసేలా రోదించాయి. దేశ పరిరక్షణలో ప్రాణాలొదిలిన జవాన్లను చివరిసారి చూసేందుకు జనం పోటెత్తారు. అమర్ రహే అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు. తమిళనాడులోని తిరుచికి చెందిన సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ శివచంద్రన్ అంతిమ సంస్కారాల్లో కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఉత్తరప్రదేశ్లోని తిరువా కన్నౌజ్ ప్రాంతంలో జవాన్ ప్రదీప్ కుమార్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. వేల సంఖ్యలో స్థానికులు ఈ అంతిమయాత్రలో పాల్గొని ప్రదీప్కు కన్నీటి వీడ్కోలు పలికారు. బీహార్లో సిఆర్పీఎఫ్ జవాన్లు రతక్ కుమార్ ఠాకూర్, సంజయ్ కుమార్ సిన్హా పార్థివ దేహాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నివాళులర్పించారు. డెహ్రాడూన్కు చేరుకున్న సిఆర్పీఎఫ్ ఏఎస్ఐ మోహన్ లాల్ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ఇతర అధికారులు, రాజకీయ పార్టీల నేతలు మోహన్ లాల్ కు నివాళులర్పించారు. అంతకుముందు తండ్రి మృతదేహానికి మోహన్ లాల్ కుమార్తె కడసారిగా సెల్యూట్ చేసింది. కన్నీటిని దిగమింగుకుని ఆమె సెల్యూట్ చేసిన తీరు అక్కడి వారిని కలిచివేసింది. ఇక అమర్ జవాన్ రమేష్ యాదవ్ భౌతిక కాయాన్ని వారణాసి సమీపంలోని అతడి స్వగ్రామం తోఫాపూర్కు తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తోఫాపూర్కు తరలివచ్చారు. జాతీయ జెండాలు పట్టుకుని అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అమర్ రహే అంటూ నివాళులర్పించారు. రాజస్థాన్లోని గోవింద్పురాలో సిఆర్పీఎఫ్ జవాన్ రోహితాష్ లాంబా అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో సిఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు అశ్విని కుమార్ కచ్చి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానికులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. మరోవైపు బెంగళూరులో సిఆర్పీఎఫ్ జవాన్ హెచ్ గురు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న కర్ణాటక సీఎం కుమారస్వామి పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఇదిలా ఉండగా పాక్పై ప్రతీకారం తీర్చుకోవాలంటూ యావత్తు దేశం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తోంది. నేషనల్ డెస్క్, భారత్ టుడే.